సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రాగమయం 17 భాగంలో ఏం జరుగుతోందో చూసేద్దామా మరి? సుభద్రమ్మ గారి మాటకి కరుణ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నీ మనస్సు నిన్నటికన్నా కాస్త మెరుగై ఉండవచ్చు కానీ, మొత్తంగా ధైర్యం పుంజుకోవటానికి కొంతకాలం పడుతుంది. స్పష్టమైన, స్థిరమైన ఒక నిర్ణయం తీసుకోగలగటమే బలమైన నీ వ్యక్తిత్వానికి గుర్తు. సుభద్రమ్మ గారు మెచ్చుకోలుగా అన్నారు. అత్తయ్య గారు, నా నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అన్న భయమే నన్ను వేధిస్తోంది. వాళ్ళకి సబబనిపిస్తే వాళ్ళకి కాస్తైనా మనశ్శాంతి చిక్కుతుంది. కాదనిపిస్తే కదిలిపోతారు ఆందోళనగా అంది కరుణ. అవును, కాలమే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. రావుగారు కూడా ఆవిడ మాట నిజం అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు రత్న? రావుగారు అడిగారు. వైకుంఠపాళి ఆడుకుంటున్నారు, కరుణ సమాధానం చెప్పింది. తల్లి వచ్చిన శబ్దం విని బయటికి వచ్చారు ఇద్దరు. వైకుంఠపాళి ఆడుకోవటం అయిపోయిందా పిల్లలు? అయిపోయింది తాతగారు. ఒకసారి నేను గెలిచాను, ఒకసారి చెల్లి గెలిచింది. ఇద్దరు రావుగారు కుర్చీ దగ్గరికి వచ్చారు. అవునా, శభాష్. మా ఇంట్లో కూడా మీలాగే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు తెలుసా అన్నారు రావుగారు. అవునా, మరి ఇక్కడికి తీసుకురాలేదే? వాళ్ళు వాళ్ళ అమ్మతో ఊరికి వెళ్ళారు. అవునా, మరి మీ నాయనమ్మ? వాళ్ళ మాటకి అర్థం తెలుసుకుని నవ్వేస్తూ ఉంది అంటూ ఆయన తన హృదయం మీద చెయ్యి వేసుకున్నారు. మీ నాయనమ్మ మంచిదేనా? చరణ్ అడిగాడు. ఓ, చాలా మంచిది. మా నాయనమ్మ మమ్మల్ని ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది. అవును, శ్వేత కూడా దిగులుగా మొహం పెట్టి అంది. రావుగారికి వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆగి, మీకు పద్యాలు పాటలు ఏమైనా వచ్చునా? వాళ్ళని దృష్టి మళ్లించటం కోసం అన్నారు. ఓ, నాకు 4, చెల్లికి 2 వచ్చు, చేతి వేళ్లతో లెక్క చూపిస్తూ అన్నాడు చరణ్. అయితే చక్కగా చెప్పేయండి మరి అన్నారు. ఇద్దరూ ఒక్క క్షణం గుసగుసలాడుకున్నారు ఏం పద్యం చెప్పాలా అని. ఇద్దరూ ఏకకంఠంతో వేమన శతకంలోని పద్యాలు 2 చెప్పారు. కరుణ మినహా మిగతా ముగ్గురు ఆనందంగా చప్పట్లు కొట్టారు. వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోయాయి. మరి అన్నం తిందురుగాని వచ్చేయండి పిల్లలు, రత్నావతి పిలవగానే ఇద్దరూ లోపలికి పరుగుపెట్టారు. ఈ 2 రోజుల నుంచి ఆమె వాళ్ళకి బాగా అలవాటైపోయింది. పిల్లలు ప్రేమగా చేరదీస్తే చప్పున మాలిమైపోతారు. పిల్లలేమిటి, ప్రపంచంలో ఎంతటి వారికైనా అసలైన వాత్సల్యం ముందు మోకరిల్లక తప్పదు. రావుగారు కరుణని ఉద్దేశించి అన్నారు. కరుణ, శేఖర్ నువ్వు కలిసి చదువుకున్నారన్నావు కదా, 10th క్లాస్ దాకా. స్కూలు కబుర్లు ఏమైనా చెప్పు. నా అల్లుడు అప్పుడు ఎలా ఉండేవాడు? అల్లరి బాగా చేసేవాడా అడిగారు రావుగారు. అల్లరి చేసేవాడు, చదువు బాగా చదివేవాడు. కరుణ క్షణంలో సగం సేపు ఆ జ్ఞాపకం కరుణ హృదయంలో ఆనంద వీచిక అయింది. మరి నువ్వో? నేను బాగానే చదువుకునేదాన్ని బాబాయ్ గారు. శేఖరానికి నాకు ఎప్పుడూ పోటీ ఉండేది చదువులో. అంటే నువ్వు మా శేఖరంలా చాలా తెలివైనదానివన్నమాట. ఆయన మాటల్లో శేఖరం పట్ల ఆ మక్కువని గమనించిన కరుణకి చక్కగా అనిపించింది. ఒకసారి తనకన్నా ఒక బహుమతి కరుణకి ఎక్కువ వచ్చిందని ఆ పూట భోజనం చేయకుండా పడుకున్నాడు మీ అల్లుడు. చిన్నప్పటినుంచి పట్టుదల ఎక్కువ, సుభద్రమ్మగారు అన్నారు. ఇప్పుడు అంతేగా, పని మొదలు పెడితే అయ్యేదాకా నిద్రపోడు అన్న రావుగారు అప్రయత్నంగా వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు. జీవితాన్ని అంత చక్కగా తీర్చిదిద్దుకునే వ్యక్తి ఇప్పుడు ఈ అస్తవ్యస్తాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నాడు? ఆయన హృదయం బాధగా నిట్టూర్చింది. ఆయన మనసిప్పుడు కరుణకి వచ్చిన కష్టం గురించి ఆలోచన చేయటంలో రాగిణి విషయం కాస్తంత పక్కగా జరిగింది ఆయన మనస్సులోంచి. అయినా రాగిణి జీవితం పూర్తిగా ఒక పక్కకి ఒరిగిపోయిన కట్టడం. అక్కడ ఆత్రం పొడి ఆపేందుకేమీ మిగలలేదని ఆయన అభిప్రాయం. అయితే మళ్ళీ నువ్వు చదువుకోవాలి తల్లి, నీ తెలివితేటలు వృధా కాకూడదు అన్నారు ఆయన.
వృధా మాటేమో గాని ఇప్పుడు నేను చదువుకోవటం నా జీవితానికి అవసరం కూడా బాబాయ్ గారు అంది కరుణ. అవునమ్మా. రావుగారితో కరుణ మాట్లాడుతోంది గాని రేపు రాబోయే తన తల్లిదండ్రులు ఎంతటి విఘాతానికి గురవుతారో, తన జీవితంలో వచ్చిన ఈ పెను మార్పుని జీర్ణించుకోలేక ఎంతగా విలవిలలాడిపోతారో ఊహించుకుంటేనే ఆమె హృదయస్పందన ఆగిపోతున్నట్టుగా ఉంది. ఈ పెద్ద వయస్సులో వాళ్ళకి తన వల్ల ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఇన్నాళ్ళు సహించింది. కానీ భగవంతుడి ఇచ్ఛ ఇలా ఉంది. వాళ్ళు బాధపడటం ఒక ఎత్తైతే, తన నిర్ణయాన్ని వాళ్ళు హర్షించటం అన్నది కలలో మాట అనిపిస్తోంది. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ధిక్కరించక తప్పదు. ధిక్కరిస్తుంది సరే, వెంటనే తనకి నిలువ నీడ ఎక్కడ? వెంటనే ఆమె మనసు ఇవన్నీ ఆలోచించుకోకుండా బయటికెలా వచ్చావు అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. ఉన్న ఇల్లు లోపల ఉండగానే కాలిపోతుంటే ఉండటానికి ఇంకో ఇల్లు లేదని ఆ ఇంట్లోనే ఉండిపోతామా? తన మనస్సుకి తనే జవాబు ఇచ్చుకుంది. ఏమాలోచిస్తున్నావు కరుణ? సుభద్రమ్మ గారు అడిగారు. రేపు రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోవటం ఎలాగో అని. మేము ఉన్నాంగా మీ వాళ్ళకి నచ్చచెప్పటానికి, ధైర్యం చెప్పడానికిను అన్నారావిడ. వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉండాలిగా. కష్టమో నష్టమో కూతురు అత్తారింట్లో పడి ఉంటే వాళ్ళకి మనశ్శాంతి. ఈ మాట మనస్సులోనే అనుకుంది గాని పైకి అనలేదు కరుణ. సమస్య తీవ్రమైనదైనప్పుడు కాలం ఒక్కటే దాన్ని సాంద్రతని తగ్గించగలదు. అవునన్నట్టుగా తల పంకించింది కరుణ. కుర్చీలో ఉన్న రావుగారి మస్తిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. కళ్ళ ఎదుటే ఇంత చక్కటి పిల్ల ఉండగా సుభద్రమ్మ గారికి తన కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు అనుకున్నారు మళ్ళీ. కానీ చక్కటి అమ్మాయిని ఆవిడ మిస్ అయ్యారు. తన కూతురి వల్ల బాధపడే యోగం ఉంటే అటువంటి ఆలోచన భగవంతుడు ఎందుకు రానిస్తాడు అనుకున్నారు వేదాంత ధోరణిలో మళ్ళీ. ఇంతలో పిల్లల భోజనాలయ్యి పెద్దవాళ్ళకి వడ్డిస్తున్నాను రమ్మంది రత్నావతి. తెల్లవారింది. ఉదయం 10 గంటలకల్లా కరుణ తల్లిదండ్రులు తులసమ్మగారు, రామచంద్ర గారు వచ్చారు హడావిడిగా సుభద్రమ్మ గారింటికి. వాళ్ళ కళ్ళల్లో ఆందోళన. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా హాలులో కూర్చున్న కరుణ చప్పున లేచి నిలబడింది గాని ఎదురు వెళ్లే సాహసం చేయలేకపోయింది. సుభద్రమ్మగారు, రావుగారు కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు కానీ లోపల గదుల్లో ఉన్నారు. వస్తూనే తులసమ్మగారు అమ్మలు ఏం జరిగిందమ్మా అంటూ కరుణని హక్కున చేర్చుకున్నారు. అప్పటికే ఆవిడ కళ్ళు తడిసి ఉన్నాయి. రామచంద్ర గారి వదనం గంభీరంగా ఉంది. అది కోపమో బాధో అర్థం కాకుండా ఉంది. ఆ అలికిడికి సుభద్రమ్మగారు హాల్లోకి వచ్చారు. ముందుగా కూర్చోండి అని ఆవిడ అన్నారు గాని వాళ్ళు ఆ మాటని పట్టించుకునే స్థితిలో లేరు. కరుణ బయటికి వచ్చేసిందన్నమాట ఊరంతా తెలిసిపోయింది గాని ఎందుకన్నది బయటికి రాలేదు. ప్రశ్నిస్తున్న తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది కరుణ. సుభద్రమ్మగారే జరిగిన విషయం అంతా చెప్పి ఇంకా కరుణ అక్కడికి వెళ్ళటం అన్నది అసంభవం అన్నట్టుగా తేల్చి చెప్పేశారు. ఏమిటి మీరు అంటున్నది? నమ్మలేనట్టుగా మళ్ళీ అడిగారు తులసమ్మగారు. నేను చెప్పింది మీరు విన్నది ఒక్కటే. ఇక ఇప్పుడు ఇద్దరికీ ఆవిడ మాటల్ని నమ్మక తప్పలేదు. నిల్చోవటానికి కూడా శక్తి లేనట్టుగా ఇద్దరూ సోఫాలో చతికిలబడిపోయారు. ఇప్పుడు ఏమి చేయటం? తులసమ్మగారు అయోమయావస్థకు గురవుతూ బేలగా అన్నారు. రామచంద్రం గారు భావరహితమైన చూపుతో ఉండిపోయారు. ఇప్పటికే ఈ అల్లుడితో నానా కష్టాలు పడుతూ వచ్చారాయన. ఇంతకు దిగజారిన మనిషితో ఎలా వ్యవహరించటం అన్న భయం ఆయనని ఉప్పెనలా ముంచెత్తుతోంది. రావుగారు వచ్చి రామచంద్రం గారి పక్కన కూర్చున్నారు. రావుగారి గురించి రామచంద్రం గారికి తెలుసు. 1-2 సార్లు గుళ్ళో ఆయనతో మాట్లాడారు కూడా. చూడండి రామచంద్రం గారు, ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుంది. ఎటొచ్చి ఆ పరిష్కారం మనకి నచ్చక అసలు పరిష్కారమే లేదనుకుంటాం అన్నారాయన. రావుగారి మాటలకి ఆయన నిస్తేజంగా ఆయన వైపు చూశారు. కాసేపు అందరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. తర్వాత అన్నారు రామచంద్రం గారు. అమ్మా, నేను రాజేష్ని కేకలేస్తాను, బ్రతిమలాడుకుంటాను, ఏదో విధంగా నచ్చ చెబుతాను.
మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా సంసారం చేసుకో తల్లి. మీరు ఇటువంటి సలహా మీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నారని నేను అనుకోవటం లేదు. రావుగారు గంభీర వదనంతో అన్నారు. కరుణ శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది. మీరన్న మాట సత్యం. కానీ ఆడపిల్ల, ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చి బ్రతుకు వెళ్ళదీయటమంటే మాటలా రావుగారు? ఎంతటి పోరాటం చేయాలి? నేను ఆర్థికంగా బలహీనుడినే. ఆ ఇంటి నీడనే ఉంటూ సంసారం గుట్టుగా సాగించుకుంటుంటే చూసే శక్తి ఉంది గాని ఈ తండ్రికి ఇంతటి మానసిక భారాన్ని మోయగల శక్తి మాకు లేదు. కానీ ఆ ఇంటికి తిరిగి వెళ్తే మీ అమ్మాయికి జీవితమే ఉండదు మరి. రామచంద్రం గారు మాటలు రానట్టుగా ఉండిపోయారు. మీరేమంటున్నారు? రావుగారు తులసమ్మగారిని ఉద్దేశించి అన్నారు. ఏముందండి చెప్పడానికి? ఆ పిల్లాడి కాళ్ళా వేళ్ళా పడితే మనసు కరుగుతుందేమోనని ఆశ ఆయనకి. ఆ పైన భగవంతుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. జరిగేదానిని ఎవరూ ఆపలేరు కదా! రామచంద్రం గారు వైరాగ్యాన్ని ఆశ్రయించారు. రావుగారికి వాళ్ళ అంతరంగం స్పష్టంగా అర్థం అయింది. కరుణ బయటికి వస్తే జీవితం ఎలా ఉంటుందో అన్న భయంతో రాజేష్‌లో మార్పు తీసుకురాగలమని తమని తాము నమ్మించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఆలోచన అర్థం లేనిది. ఇప్పుడే కరుణ ఆ ఇంటికి వెళ్ళాలని మేము అనుకోవటం లేదండి. కొన్నాళ్ళు మాతోనే ఉంటుంది. రాజేష్‌లో మార్పు వచ్చిందనిపించాకే వెళ్తుంది. తులసమ్మగారు అన్నారు. అప్పుడు సుభద్రమ్మగారు అన్నారు. ఇక ఆ మనిషిని నమ్మి కరుణని, పిల్లల్ని అక్కడికి పంపించటం క్షేమం కాదు తులసి. ఇప్పుడే ఈ విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి మీ మనసు ఒప్పుకోదు. నిజమే. కానీ తప్పదు. నెమ్మదిగా మనస్సును ఒప్పించటానికి ప్రయత్నించండి అన్నారావిడ. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఇక్కడే కరుణ పిల్లలతో జీవించటం జరిగే పని కాదు. ఆ దుర్మార్గుడు ఏదో ఒక సమస్యని సృష్టిస్తూనే ఉంటాడు. పైగా ఆ ఒత్తిడిని తట్టుకోగల శక్తి మాకు లేదు. దాని అక్కలు ఈ విషయంలో ఎటువంటి సహాయము చేయలేరు. వాళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రమే. మేము ఇంకో ఊరికి సంసారాన్ని ఎత్తిపెట్టి పోషించేంత స్తోమత నాకు లేదు. దాని అదృష్టం బావుంటే ఆ పిల్లాడిలో మార్పు వస్తుంది అన్నారు రామచంద్రం గారు మళ్ళీ. అంటే మీ ఆర్థిక స్తోమత ఇంకా బావుండి ఉంటే కరుణ తీసుకున్న నిర్ణయం మీకు సమంజసంగానే అనిపిస్తుందన్నమాట రావుగారు అన్నారు. దారుణానికి ఒడిగట్టిన వాడిని నేను మన్నించలేను. మీ ఈ మాట చాలు కరుణ జీవితం చక్కబడటానికి. మీకు కావలసిన ఆర్థిక సహాయం, కరుణ చదువుకోవటానికి కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను. ఇంకా అమ్మాయిని ఆ రాక్షసుడి దగ్గరికి పంపే ఆలోచనని విరమించుకోండి దయచేసి. స్త్రీకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. దానిని మన్నించటం నేర్చుకోవాలి మనం అన్నారు రావుగారు. రామచంద్రం గారు వెంటనే చేతులు జోడిస్తూ, మీరు అంతటి సహాయం చేస్తానంటే ఆ భగవంతుడే మీ రూపాన వచ్చాడనుకుంటాను అన్నారు ఆర్ద్రపూరితమైన గొంతుతో. స్త్రీ ఎప్పుడూ తన ఆత్మాభిమానాన్ని కుటుంబ శ్రేయస్సు కోసం త్యాగం చేయటానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ ఆ త్యాగం ఆమె జీవితాన్నే కబళించేదిగానో, ఒక పురుషుడిని మరింత మృగంగా మార్చేదిగానో ఉండకూడదు కదా! సుభద్రమ్మగారి వదనంలో చిరునవ్వు వెలిగింది. తులసమ్మగారికి కూడా మనసుకి సాంత్వన కలిగినట్టుగానే అనిపించింది. కూతురి సంసారం చిన్నాభిన్నమైందన్న బాధ తప్పితే ఆ బాధని ఇప్పటికిప్పుడు తీర్చే శక్తి దేనికీ లేదు. మనం అనుకున్న దానిని ఎలా అమలుపరచాలన్నది తీరిగ్గా ఆలోచిద్దాం రావుగారు అన్నారు. ఆయన మనస్సులో శేఖరానికి కూడా ఒక మాట చెప్పి చెయ్యాలని ఉంది. కరుణకి కాస్తంత మనసు నెమ్మదించింది. ఇదండి ఈ 17వ భాగంలో జరిగిన విషయాలు. మరి మీకు ఈ భాగం నచ్చితే గనక మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మనం 18వ భాగంలో ఇంకో 2 రోజుల్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.